శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఏం సందేశం తీసుకువచ్చింది అంటే, బిడ్డ దుర్గమ్మ సందేశం పెడచెవిన పెట్టుకో. కాదని పెడచెవిన పెట్టావో ఆ తర్వాత జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత అమ్మా నాకు ఇలా జరిగిపోయింది అంటూ కన్నీళ్లతో ఏడ్చిన, కన్నీళ్లు పెట్టుకున్న లాభం లేదు బిడ్డ. జాగ్రత్త. ఎందుకో తెలుసా, ఈరోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఒక ముఖ్యమైన సందేశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ భయపడుకో, గుండె గుప్పెట్లో పెట్టుకుని విను. ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. కుండ బద్దలు కొట్టినట్టు పచ్చి నిజాలు ఈరోజు నీ ముందు బట్టబయలు చేయబోతున్నాను. విషయం ఏంటో తెలుసా తల్లి, నీ మీద పగతో ఒక ఆడ మగ క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. నీ ఇంటిని నాశనం చెయ్యాలని కోరుకుంటున్నారు. ఇంటికి తాళం వేసి మరీ చూడు. ఒంటరిగా వినటానికి ప్రయత్నించు. ఎవరు చుట్టూ ఎవరు లేని సమయంలో చూడటానికి ప్రయత్నించు. ఇది దుర్గమ్మ హెచ్చరిక. కాదని కొట్టి పారేశావో ఆ తర్వాత నీ దుర్గమ్మ తల్లి కూడా నిన్ను కాపాడలేదు. జాగ్రత్త అంటూ ఈరోజు మనకు దుర్గమ్మ ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అసలు అమ్మ మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంతమంది ఉండగా, దుర్గమ్మ భక్తులు ఇంతమంది ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవిన పడింది అంటే అర్థం ఏంటి? దుర్గమ్మ ఈరోజు మిమ్మల్ని ఎంచుకుంది. ఈ సందేశం మీకోసం మాత్రమే. అందుకే మీరు వినగలుగుతున్నారు. లేకపోతే ఇది మీరు చూడలేరు, పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ కంట పడింది కాబట్టి మీకోసమే అని భావించి అసలు అమ్మ మాటల వెనుకున్న మర్మం ఏంటో అర్థమవుతుంది. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈరోజు నీకు చెప్పబోయే సందేశం మామూలు విషయం కాదు. ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుడు నీ మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు. అంటే నీ యొక్క కుటుంబాన్ని అలాగే నిన్ను కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే నీపైన ఒక గండం కూడా పొంచి ఉంది తల్లి. ఇప్పుడు గనుక నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితంలో ఊహించని అనర్థం జరిగిపోతుంది. ఇక ఆమె నీ వెంటే ఉంటూ నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె, మరియు అతను ఎవరో ఈరోజు చెప్పబోతున్నా, పూసగుచ్చినట్టు చెప్పబోతున్నా. జాగ్రత్తగా విను. కంగారేమీ లేదు, భయపడుకో. ఏది జరిగినా నీ దుర్గమ్మ ఉంది. నీ దుర్గమ్మ నిన్ను కాపాడుకుంటుంది, రక్షించుకుంటుంది. దుర్గా రక్షణ కవచం నీ చుట్టూ నేను ఏర్పరుస్తాను. జాగ్రత్త. అయితే నీ జీవితాన్ని పరిశీలిస్తే బిడ్డ, నీ జీవితాన్ని చూసినప్పుడు ఒక షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి బిడ్డ. నీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారిపోయారు. నీ జీవితంలో నీ వెనకే ఉండి నిన్ను దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు. ఒక ఆడది నీ ఫోటోను పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించటం, నీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయించటం వంటివి చేస్తోంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా తల్లి, ఆమె బయటకు మాత్రం నీకంటే గొప్ప శ్రేయోభిలాషులు ఎవరూ లేరు అన్నట్టుగా నటిస్తోంది. అంతలా నటిస్తూ ఉంది కాబట్టి నువ్వు నమ్ముతున్నావు, మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నావు. ఆమె నటన వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోలేకపోతున్నావు. నీకు బాగా కావాల్సిన దాన్ని నేను, నీ క్షేమమే కదా నా కోరిక అని తీయని మాటలు చెబుతుంది. నువ్వు కూడా వారిని గుడ్డిగా నమ్మి నీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ అక్కడే నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావని అర్థం చేసుకో. అయితే ఆమె నీకు ఇచ్చే ప్రతి సలహా నిన్ను వెనక్కి లాగటానికే అని గుర్తు చేసుకో, అర్థం చేసుకో. ఇది 100% నిజం తల్లి. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా నీ కొంచెం కఠినంగా అనిపిస్తుంది. ఆమె నీ జీవితంలో ఉన్నంత కాలం కూడా నీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె నీ పాలిట ఒక రాక్షసిలా తయారవుతోంది, ఘోరంగా తయారవుతోంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరు ఏంటి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోతున్నా. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా తల్లి, ఆమెతో బంధాన్ని తెంచుకుని దూరంగా ఉండటమే. అయితే ఇక్కడ నేను చెప్పబోయే ఒక మహాపరిహారం కనుక నువ్వు చేసినట్లయితే ఆమె నిన్ను ఏమీ కూడా చేయలేదు. నీ జీవితంలో నువ్వు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడ్డావో, దేనికైతే కన్నీళ్లు పెడుతున్నావో ఆ సమస్యలన్నీ తీరిపోయి నీ వ్యాపారం, ఉద్యోగం, నీ మీద ఉన్న తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి నీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. నేను మాటిస్తున్నా. నీ దరిద్రం వదిలిపోతుంది. నీ దరిద్రాన్ని వదలగొడతాను, తరిమి తరిమి కొడతాను. సంతోషాన్ని నీ ఇంట్లో వెళ్ళి విరిసేలా చేస్తాను. కానీ ఈ విషయాలన్నీ నీకు పూర్తిగా అర్థం కావాలి అంటే చివరిదాకా నీ దుర్గమ్మ మాటలు వినాల్సిందే. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క
కళ్ళు ఎర్రబడతాయని గుర్తుంచుకో. నువ్వు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో నీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయించటం వంటివి చేస్తుంది. నీ బుద్ధిని కట్టేసి నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. నీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు నువ్వు చాలా దూరంగా ఉండు తల్లి. నిన్ను భయపెట్టాలని ఇవన్నీ కూడా నేను చెప్పటం లేదు, అర్థం చేసుకో. కేవలం నిన్ను జాగ్రత్త చెయ్యటమే నీ తల్లి ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా నీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి కదా. ఒక్కసారి గుర్తు చేసుకో, నీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం నీకు అదృష్టం బాగా లేకపోవటం అనుకుంటున్నావా? కాదు, నీ యొక్క శత్రువులే. అంటే నీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో అని నీపైన నిమ్మకాయలే ప్రయోగం చేసి నీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే అది నువ్వు చేసే పెద్ద పొరపాటే అవుతుంది తల్లి. ఇప్పుడు నీకు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఎప్పుడు నువ్వు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు కూడా చేస్తోంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి నీ అదృష్టాన్ని కూడా కట్టేస్తోంది. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాది అయినా సరే నువ్వు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ నువ్వు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే ఇదే అవుతుంది. మనిషి కష్టంలో ఉండి బయటపడేదారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు. ఇవాళ ఈ వీడియో రూపంలో నీ దుర్గమ్మ నీకు చూపిస్తోంది. నీ దుర్గమ్మ నీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది ఇది. నీకు 7 తరాల శత్రువు నీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. నీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కటం లేదు. ఈరోజు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం నువ్వు చేస్తే ఎవ్వరికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 2026వ సంవత్సరం నీకు నిజానికి ఎంతో అద్భుతమైనది బిడ్డ. ఎందుకంటే చాలా మంచి సమయం వచ్చింది. కానీ ఆ యొక్క శత్రువుల వల్లే నువ్వు ఈ ఏడాది ప్రారంభంలోనే ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో నీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. నువ్వు నీ బంధువులని, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెట్టేశావు. కానీ వాని మనసులో మాత్రం విషం దాగుందని నీకు అర్థం కాలేదు. అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటుంది. అయితే నీ కష్టాలకు అసలు కారణం వారే అని నీకు తెలియదు. నీ ఇంటి లక్ష్మిని, నీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచేసుకుంటున్నారు. నువ్వు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా నీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి నువ్వు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా నిన్ను మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా నిన్ను బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి నీ జీవితం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు, చెమటోడుస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నావు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఆలోచించవా? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై నీకు పరాజయాలు కలుగుతున్నాయి? గుర్తు చేసుకో. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే నీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? నీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? నీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా నిన్ను ఎందుకు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు? నువ్వు మంచి చెయ్యాలన్న ప్రతి చోట కూడా చెడే ఎందుకు నీకు ఎదురవుతోంది? ప్రేమించిన వారు కూడా ఎందుకు నిన్ను మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎందుకు నిరాశ ఎదురవుతోంది? ఎందుకంటే కారణం నీ పక్కనే ఉంది. నీపై నిరంతరం నిఘా వేసి ఉంచింది. ఆ శత్రువు నీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను నీ మీద పడి మండిపోతుంది. నరదృష్టి ప్రభావంతో నీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకే వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే ఆ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. అలాగే ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా నీకు తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అని. నీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది బిడ్డ.
నువ్వు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారు అని వెతుక్కుంటున్నావు బయటెక్కడో, కానీ వారు నీ కుటుంబంలోనే ఉన్నారు. నీ యొక్క అత్యంత సన్నిహితుల్లోనే స్నేహితుల్లాగానే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీనా అని ఆలోచిస్తున్నావా? అది కూడా చెప్తాను, ఇప్పుడే చెబుతాను, జాగ్రత్తగా విను. ఆమె నీతో చాలా పెద్ద మోసాన్ని కూడా, అంటే నిన్ను మోసం చెయ్యాలని కూడా చూస్తోంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించటానికి తినటానికి ఒకటే అన్నట్టుగా ఆమె నీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తోంది. కానీ నిజంగా నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె నీ నుంచి దూరంగా పారిపోతుంది. నువ్వు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ లోపల ఆనందిస్తోంది. నువ్వు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతున్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని లోపల అసూయతో రగిలిపోతుంది. నువ్వు పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేకపోతుంది. నీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు ఏ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో, నీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు, తెలియదు. అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు, నరదృష్టి చేతబడి చేసుకుంటూ ఉండిపోయింది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా నీపై పనిచేయవు. గడిచిన కాలంలో నీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సరైన సమయం వచ్చింది. సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నావు. సరైన సమయంలో దుర్గమ్మ నీ జీవితంలో ప్రవేశించింది. వాళ్ళ ఆటలన్నీ నా ఖడ్గంతో సంహరించేస్తాను, చెల్లా చెదురు చేస్తాను. ఆమె పని ప్రతి కుట్రను కూడా, ప్రతి మాయను కూడా ఈ వేళ నేను బట్టబయలు చేస్తాను. దాని వలన ఆమె నీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ, నువ్వు గనుక అహంకారంతోనూ ఇంకే కారణంతోనూ ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి రోజుల్లో, అంటే ఏప్రిల్ నెలలో జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యురాలివి. ఇప్పుడు కూడా నేను నీ మంచి కోసమే ఈ విషయాలన్నింటినీ చెబుతున్నా. ఎందుకంటే చాలా చురుకైన దానివి, తెలివైన దానివి, నలుగురిలో ఇట్టే కంటపడిపోతూ ఉంటావు, చాలా అందంగా ఉంటావు. కోపం కూడా చాలా ఎక్కువే వస్తుంది నీకు. ఆ కోపాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఒక్క 10 నిమిషాలు కేవలం ఈ వీడియో కోసం కేటాయించి పూర్తిగా చూడు. అలా చూసినట్లయితే నీ శత్రువు ఎవరు, వారు నిన్ను ఏం చేయబోతున్నారు అన్నీ కూడా ఖచ్చితంగా నీకు తెలిసిపోతాయి. నీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంది. పూర్తి నమ్మకంతో విను. ఒక్కసారి ఇక్కడ నీ దుర్గమ్మని మనసులో తలుచుకొని దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ ఒక్కసారి రాయి. అయితే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించి నాకు ఇక్కడ చెప్పు బిడ్డ. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇది కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు నిన్ను పొగిడితే వారు నీ వారే అనుకొని నీ ప్లాన్లన్నీ కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటావు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నా, వచ్చే నెలలో కారు కొనుక్కుంటున్నా, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది, మా ఆవిడకి బంగారం కొనిచ్చాను, మా ఆయన నన్ను చాలా ప్రాణంగా చూసుకుంటాడు, మేము పలానా చోటికి వెళ్తాం, మా ఆయన పలానా ఆస్తి కొన్నారు. ప్రతి ఒక్కటి కూడా వారి చెవిలో ఊదేస్తున్నావు. అది వారికి చెవిలో ఒక విషంగా పడుతోంది. నీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉన్నారు. వారు కాటేసే పాములని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అయితే నువ్వు చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా తల్లి? నీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయటం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నా, కొత్త కారు కొనుక్కుంటున్నా, మావిడ నన్ను దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వు ఇతరులకు గొప్పగా చెప్పుకుంటున్నావు. చాలా మంచిదానివి, స్వచ్ఛమైన మనసు ఉన్నదానివి కాబట్టి అందరూ కూడా నీ వాళ్లే అనుకుంటావు, నీలానే ఉంటారనుకుంటావు. కానీ నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నావో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు నువ్వు పసిగట్టలేకపోతున్నావు. నువ్వు నీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను నీ మీద పడుతోంది. వారి నరదృష్టి ప్రభావంతో నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా ఇల్లు లాంటివి ఏవైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది వాయిదా పడటం, ఆ డబ్బు దొంగలించి ఉండటం, పోగొట్టుకోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే గుర్తించుకో, నీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా నీ శ్రేయోభిలాషులు కాదు. వారు నీ ముందు నవ్వుతూ మాట కలిపినా లోపల మాత్రం నీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. గతంలో నువ్వు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యకు. ఇకనైనా సరే నీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకో. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసా?
ఎవరైతే నీ జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి నీ ఎదుగుదలను చూస్తే కడుపులో మంట పుడుతోంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని వారు ఎప్పుడూ కూడా నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావో, నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టుకున్నావో వారికి అస్సలు తెలియదు. వారు ఈర్ష్యతోనే నీ మీద పగబించుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధీకులైనా సరే నీకంటే వెనుకబడి ఉన్నామన్న భావనతో నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు నీ కోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు నీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. నీ అన్నదమ్ములు, నీ అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు నీ యొక్క ఆస్తులను చూసి తట్టుకోలేకపోతున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా అక్కడ జబ్బేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే నీకు అనిపిస్తుంది. ఇదైతే చిన్న సమస్య అనుకుంటున్నావు కదా, కానీ దీని వెనుక నీ యొక్క శత్రువుల తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నది ఇది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే నీ శరీరం ఇలా సహకరించటం లేదు. అయితే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. నీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదంటే నీ ఆడపడుచులు, లేదంటే నీ ఇంట్లో వాళ్ళు, నీకు బాగా తెలిసిన బంధువు నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. నీ డబ్బుని చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి వాళ్ళు లోపల రగిలిపోతూ నీ ఇంటి మీద, ముఖ్యంగా నీ ఇంటి యజమాని అయినటువంటి నీ మీద తాంత్రిక మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ నీ ఆస్తులు పాస్తులు అంటే కోట్లకు కోట్లు డబ్బులు కావాలని కాదు, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలని కాదు, బంగారం కావాలని కాదు. మీ భార్య భర్తలు ఎలా ఉంటున్నారు, బిడ్డల్ని ఏ విధంగా చదివించుకుంటున్నారు, ఇంట్లో దేనికి లోటు లేకుండా ఎలా మీరు గడుపుతున్నారు, ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఇవి కూడా మనిషికి కావాల్సినంత సంతోషమే. ఇలాంటివి చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి నీ శరీరంలోకి రోగాలు అనేవి ప్రవేశిస్తాయి. నీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. మరి నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఈరోజు దుర్గమ్మ చెప్తోంది, విను బిడ్డ. అవేంటో జాగ్రత్తగా గమనించు. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిదే గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలెగూళ్ళు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివి జరిగితే నీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలిసుంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచూ అనారోగ్య పాలవటం, ఇవన్నీ కూడా నీ యొక్క శత్రువుల కుట్రలే. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇక్కడ నాకు చెప్పు, నిజమే తల్లి అంటూ వీటన్నింటి నుంచి బయటపడాలంటే ఒక ఉపాయం చెప్తాను. అదేంటంటే, వెంటనే నువ్వు నీ దుర్గా గుడికి వెళ్ళు, ఒక కొబ్బరికాయను సమర్పించు, లేదా ఒక నిమ్మకాయల మాలను సమర్పించు, లేదా పసుపు కుంకుమను సమర్పించు ఆఖరికి. ఎందుకని అంటే, ఒకసారి నీ దుర్గమ్మ దర్శనం చేసుకుని నువ్వు ఎలా గనుక నిమ్మ పండ్లు సమర్పించి వచ్చావు అంటే, ఇక అప్పటి నుంచి కూడా నీ బాధ్యతని నీ దుర్గమ్మకు నువ్వు అప్పజెప్పినట్టు. ఆ తర్వాత నీ దుర్గమ్మ నీ బాధ్యతను తీసుకుంటుంది. అలాగే ఒక నల్ల దారాన్ని తీసుకొని ఒక కొబ్బరికాయకు కట్టు. ఆ తర్వాత ఆ కొబ్బరికాయను నీ ఇంటి ప్రధాన ద్వారం పైన వేలాడదీయి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలు అయిపోతాయి. నీ ఇంటిపై ఎవరి చెడు కన్ను కూడా పడదు. దానివల్ల నీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే నీలో ఉన్న ఒక అతిపెద్ద లోపం ఏంటో తెలుసా తల్లి? మనసులో ఏది ఉంచుకోవు. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటికి గబుక్కన అనేస్తూ ఉంటావు. అంటే ముక్కుసూటి మనిషివి. నీకు ఏది అనిపించినా మొహం మీద చెప్పేస్తావు. ఎదుటివారికి అది అసలు నచ్చుతుందా లేదా, చెప్పకూడదా, చెప్పొచ్చా, ఏది ఆలోచించకుండా మాట్లాడేస్తావు. ఈ మనసు చాలా స్వచ్ఛమైనది కాబట్టి నువ్వు అందరినీ కూడా నమ్మేస్తావు. కానీ అదే నీ బలహీనత అవుతోంది. నీ నోటు నుంచి వచ్చే కొన్ని మాటలే నీకు తెలియకుండా నీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతున్నాయి. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా, అలాగే నీ నోటు నుంచి జారిన మాట కూడా వెనక్కి తీసుకోలేవని అర్థం చేసుకో. అందుకే ఇకపై నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. నీ గుట్టును నీలోనే దాచుకో. అయితే ఇక్కడ కొన్నిసార్లు మౌనం కూడా మంచిదే చేస్తుంది బిడ్డ. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించు. నీ యొక్క సమస్యలకి మూల కారణం ఏంటో నువ్వు తెలుసుకో. నీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీద నిజాలు చెప్పటం వల్ల ఎదుటివారు కూడా నీపై పగ పెంచుకుంటారు కదా. నువ్వు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి అది వ్యక్తిగత ఆయుధంలా తగలవచ్చు.
అందుకే ఇకపై నువ్వు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. నీ యొక్క సమయం, నీ యొక్క మాటే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. నీ జీవితంలో తర్వాత ఏం చెయ్యాలి ఏంటి అనేది ఎవ్వరికీ కూడా, ఎంత ప్రాణ స్నేహితులైనా అస్సలు చెప్పకు. నీ ఇంటి గుట్టును, నీ సంతోషాన్ని నీలోనే దాచుకో. నీ యొక్క ప్రతి ఒక్క రహస్యాన్ని కూడా అందరికీ చెప్పాలని ఎక్కడా లేదు. ఈ తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీకు ఏకైక మార్గం ఏంటి అంటే నీ దుర్గా నామస్మరణం. దుర్గమ్మను ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నావంటే ఎక్కడ దుర్గా శక్తి ఉంటుందో అక్కడ దుష్టశక్తులు తాళలేవు బిడ్డ. ఒక రక్షణ కవచంలా నేను నిన్ను కాపాడుతా. కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా అన్నీ కూడా పటాపంచలు చేస్తా. ఎప్పుడు కూడా నీ దుర్గా నామస్మరాన్ని అస్సలు మర్చిపోవద్దు. దుర్గా శక్తి ఎక్కడ ఉంటే అక్కడ శత్రువు ఏమీ చేయలేడు. అయితే ఇక అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది తల్లి. ఆమె ఎవరో కాదు, ఆమె నీ రక్త సంబంధికురాలే, నీ దగ్గర బంధువై ఉంటుంది. అంటే ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీనా అంటే స్త్రీనే. ఆమె నీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేదా నీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వారిలో కూడా కావచ్చు, నీ బంధువులు కూడా కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ స్త్రీ అనే పేరు ఆమె ఎలా ఉంటుంది అంటే నీకు చాలా దగ్గరగా ఉంటుంది. నీ బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కో. ఆమె నీ పట్ల ఎలా ప్రవర్తిస్తుంది ఒక్కసారి గమనించు. ఆమె గురించి నీకు తప్పకుండా తెలిసే అవకాశం ఉంది. అలా నీకు తెలిసిన వెంటనే ఆమెతో దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండటం చెయ్యి. నీ ఇంటి విషయాలు ఏవి ఆమెకు చెప్పకు. ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదు బిడ్డ, కొంతమంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు ఒక్కసారి నువ్వు గమనించు. నీకే ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ వెనుక ఉండి కుట్రలు చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా నువ్వు గొడవ పడకు, దూరంగా పెట్టకు. కేవలం నీ గుట్లను, నీ విషయాలను, నీ ప్లాన్లు వారికి చెప్పకు, అంతే. వాళ్ళ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకుంటూ నువ్వు చాలా అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట గుర్తించుకో బిడ్డ. నిన్ను ఎప్పుడూ కూడా పొగిడేవారు నీ శ్రేయోభిలాషులు ఎప్పుడూ కాలేరు. నీలో లోపాలు చెప్పి నిన్ను సరిదిద్దేవాడే అసలైన నీ మిత్రుడు. నిన్ను విమర్శించే వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకో. అప్పుడే నువ్వు ప్రతి నిత్యం కూడా జాగ్రత్తగా ఉంటావు. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం బిడ్డ. ఎవరైనా బయట వ్యక్తులు నిన్ను అతిగా పొగుడుతుంటే పొంగిపోకు. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉందని ఒక చిన్న పొరపాటు నీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. జాగ్రత్త. అందుకే అపరిచితుల విషయంలో, అతి ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అనుక్షణం నీ దుర్గమ్మ నిన్ను దగ్గరుండి కాపాడుకుంటూ వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ నీకు చెప్పాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.